ఇంకోటి మన రవికళ్యాణ్ బాపి నువ్వు చాలా 20 ఏళ్ళ కిందనే హైదరాబాద్కి వస్తావు. అంటే నువ్వు అప్గ్రేడ్ అయ్యావు. అందరూ సిరిసిల్ల హన్మకొండ రూరల్ జిల్లాలో ఉంటే నువ్వు హైదరాబాద్ అప్పుడు వచ్చి నీకు 2002లోనే సినిమా అవకాశం వచ్చింది, రిలీజ్ కాలే కావచ్చు. మళ్ళీ రవి కళ్యాణ్ గారికి సినిమా అవకాశాలు రాకపోవడానికి శరణం గచ్చాం తర్వాత మళ్ళీ ఏం చేయనట్టున్నారు కదా. శరణం గచ్చాం తర్వాత నీతోనే హాయ్ హాయ్ అని ఒక సినిమా చేసిన బాపి. అది 2018లో వచ్చింది. అంత చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు, దాని క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ఇదంతా అంతేం బాగలేకుండే. అది అట్లా వచ్చిపోయింది. 19 నుంచి కోవిడ్ ఉండే. ఇక నేను ఆ సినిమా తర్వాత ఇక లో ప్రొఫైల్ సినిమాలు చేయొద్దని ఫిక్స్ అయినా. అంతే ఫిక్స్ అయ్యి అసలు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే పోవట్లేదు నేను ఓన్లీ యూట్యూబ్ సాంగ్స్ వీటి మీదనే వర్క్ చేస్తున్నా. అంతకుముందు నేను కన్నడలో 3 సినిమాలు చేసిన. తెలుగులో ఒక 7-8 సినిమాలు చేసినా కానీ అవన్నీ కూడా కొంచెం తక్కువ బడ్జెట్ మూవీస్, ప్రాపర్గా రిలీజ్ కానీ మూవీస్. 2012లో గుడ్ మార్నింగ్ అని ఒక సినిమా చేసిన. దానికి గీతా మాధురికి 2 నంది అవార్డులు వచ్చినాయి. సింగర్ గీతా మాధురికి ఒకటేమో రవిబాబు గారి సినిమాకు వచ్చింది, రెండో నంది అవార్డు నా సినిమాకి వచ్చింది, నా పాటకి వచ్చింది. ఆ సినిమా ఎవరికి తెలియదు, తక్కువ మందికి ఆడింది. కానీ జ్యూరీ వాళ్ళకు నచ్చి పాట, ఆమె సింగింగ్ స్టైల్ నచ్చి నంది అవార్డు సెకండ్ నంది అవార్డు మనదే. ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ స్థిరపడడానికి ఏమైనా అవకాశం ఉన్నాయా? నేనైతే నాకు నేనుగా ఒక 5 years నుంచి వెళ్ళి ఏదన్నా సినిమా చేద్దామని నేను ఒకరిని అడగటం కానీ ఒకరి దగ్గరికి పోవటం కానీ చేయట్లేను, చేయను కూడా. ఒకవేళ అవకాశం వెతుక్కుంటూ వస్తే ప్రాపర్ సినిమా వస్తే మంచి డైరెక్టర్ ఉండాలి. సినిమా హిట్ కావాలంటే మంచి డైరెక్టర్ ఉండి, అంటే మంచి డైరెక్టర్ ఒక్కొక్కసారి కథలో కంటెంట్ ఉంటే కూడా అకస్మాత్తుగా మన బలగం కాలేదు. అట్లాంటి నేను కమెడియన్ తీస్తే కూడా ఒక్కొక్కసారి హిట్ అయింది కదా. అట్లా కాదు బాబీ, మంచి కంటెంట్ తీసుకుంటా అంటే మంచి డైరెక్టర్ అని అర్థం. అంతేనా? ఈ రూట్లో వచ్చినా ఓకే. మంచి కంటెంట్ తీసుకొని ప్రాపర్ మూవీ మేకింగ్ చేస్తే మంచి డైరెక్టర్ కదా. ఓకే, అట్లాంటిది ఏదైనా వస్తే చేస్తా కావచ్చు. కానీ నాకు నేనైతే ఇక్కడ ఎవరికి పోవట్లేను, పోవాల్సిన అవసరం కూడా లేదు అనిపిస్తుంది.